హరిహర వీరమల్లు సినిమా నేను కూడా చూసా. ఫస్ట్ ప్రకాషన్స్ లోనే వాళ్ళు మాట అన్నారండి, ఇది కల్పిత కథ అని. అంటే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంటు. సినిమాని సినిమానగానే చూస్తారు ప్రేక్షకులు. సినిమాను చూసి ఊవెత్తులు ఎగసపడి ఏదేదో అయిపోతే, మరి పుష్ప సినిమా తీశారు హీరోలే, అందరం కలప స్మగ్లింగ్ చేశామా? పోకిరి సినిమాలు తీశారు. ఇప్పుడు హీరోలే విలన్ పాత్రలు వేస్తున్నారు. అది సినిమా అన్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఆయన ఏదో సినిమా తీసుకున్నాడు, ఆ సినిమాని కూడా రాద్ధాంతం చేయాల్సిన పని ఉంది. నేను ఇంకో మాట అడుగుతున్నా. ఇప్పుడు మేడం గారు జనసేన ప్రతినిధిగా ఉన్నా కూడా నేను ఒక్క మాట అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారి జీవిత చరిత్రలో ఏనాడైనా అవినీతి చేశాడా? 2, ఏనాడైనా రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా హత్య చేశాడా? 3, ఎక్కడైనా దోపిడీ చేశాడా? పోనీ ఆయన నమ్ముకున్న అధికారులు ఎవరైనా జైలుకు పోయారా? చెప్పమనండి. కేఎస్ గారు మీరు చెప్పండి. ఏనాడైనా పవన్